days ముందు మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆర్లగడ్డకు రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత వచ్చి రాగానే రైతులకి నీళ్లు అందట్లేదు, కేసీకి నీళ్లు రావట్లేదు, వైసీపీ నాయకులు ఏమైనా గాడిదలు కాస్తున్నారని మాట్లాడతారు. నాకు చిన్న డౌట్, ఆమెకి ఏమైనా చిన్న నిధులు ఏమైనా చితిలిపోయిందా? ఏమైనా కొంచెం అధికారంలో ఉండేది ఎవరు? ఏం మాట్లాడితే నాకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి ఒక పక్క నువ్వే చెప్తున్నావు నీళ్లు రావట్లేదంటే ఎవరు తిరిగి పనికిరామంలో తిరిగి లెక్క? నువ్వే కదా చేయాల్సింది. లక్షల లక్షల జీతాలు దొబ్బుతున్నారు, మళ్ళీ గాడిదలు గాడాక నువ్వా గాడిదలు కాసేది మేమా? మాకు అర్థం కావట్లా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రజలకు నీళ్లు అందుతున్నాయా లేదా అనేది నీ పని. అది ఒక పక్క ఏమన్నా మాట్లాడితే అప్పుడే తొందర ఎందుకు, సంవత్సరం టైం ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు, ఎలగబెడతారని చెప్పి అంటున్నారు అందరూ. సరే కానీ మేము కూడా నోరు మూసుకున్నాం. నీకు ఆగట్లేదే, వచ్చి మా మీద పడుతున్నాం. వస్తారు ప్రెస్ మీట్లు పెడతాం. అంటే ఇంకా వైసీపీ నాయకులు అంటే ఇప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల మాటలు మేము వినిపించడం తప్ప ప్రతి ఒక్క దానానికి నీ ఎంటబడి ఏదో ఒకటి గీకుతూ ఉండాలన్నా మేమేమన్నా? ఈ రోజు కూడా నీళ్ళు వచ్చినాయి నేను సంబరపడతాం. నీళ్ళు ఏడొచ్చినాయి తల్లి, నీ కంటికి నీళ్ళు ఏడ కనపడుతున్నాయి మాకు అర్థం కావట్లేదు. అర్ధరువు నీళ్లు లేవు. ఒక పక్క సిరివేలలో రైతులు చుడుపో ఆత్మహత్య చేశారని అంటున్నారు. రోజు చూడండి ఎంతమంది రైతులు సిరివేలలో 16వ బ్లాక్ లో అందరు రైతులు ధర్నా చేయడానికి ఈరోజు సిరివెల్ల, గోవిందపల్లె ఈ రైతులందరూ కూడా సస్తామని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చినారు. సరే ఇప్పుడు నువ్వు ఆర్లగడ్డలో ఉన్నావు కదా, మళ్ళీ గాడిదలు కాస్తున్నావు. వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయడం, బురదగలడం, పోవడం నువ్వు చేయాల్సిందేంది? ఈ రోజు నీ తమ్ముడు డైరెక్ట్ గా చెప్తున్నాడు అధికారులు పని చేయట్లేదు, నీళ్లు లేవు, గతి లేదని. ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వము పని చేయట్లేదు, ఏం చేయట్లేదని డైరెక్ట్ గా మీరే చెప్తున్నారు. అంటే మీ కూటమి ప్రభుత్వం ఒక పనికిమాల ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు మీరు ఇంకా అధికారంలో ఉండేది? అంటే మీరు చెప్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నాడు, ఆయన లోకేష్ గారు గాడిదలు కాస్తున్నారు అందరని. ప్రజలకి ఈ రోజు కూడా నీళ్ళందగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఓ రైతుల గురించి గింజుకుంటున్నారే. ఈరోజు ఎక్కడికి పోయింది రైతు భరోసా? ఎక్కడికి పోయింది ఇన్పుట్ సబ్సిడీ? ఎక్కడికి పోయింది రైతులకు ఇన్సూరెన్స్? ఎక్కడికి పోయింది? గాడిదలు కాస్తున్నారా మీరు? మీ దరిద్రమైన పరిపాలన ఎలా ఉందో ఈరోజు ఆర్లగడ్డ ప్రజలను ఒకసారి వచ్చి అడగండి. మళ్ళీ మేమేదో నోరు మూసుకుని మా పనులు మేము చేసుకుంటుంటే గాడిదలు కాస్తున్నారు, యాడికి పోయారు వైసీపీ నాయకులను కూస్తావు? ఇది పద్ధతేనా? ఒక పక్క ఆర్లగడ్డలో చికెన్ సెంటర్లు చీ కొడుతున్నారు రాష్ట్రం అంతా. ఏడైనా పోయి భూమా అంటే తూ అంటున్నారు. ఏంద్రా మీరు 10 రూపాయలు చికెన్ కూడా తింటారా? వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర పిక్క తింటారా అంటున్నారు. ఇంత చండాలంగా ఉంది పరిస్థితి. వాళ్ళు ముస్లింస్ ఒక పక్క ఏందన్నా మాకు ఈ కర్మ, రోజు మేము ఈ రంజాన్ టైంలో కూడా మమ్మల్ని మనశాంతిగా బతకనియట్లేదు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసాలు ఉండి చేస్తుంటే వచ్చి షాపులో సీజ్ చేస్తున్నారు. ఇంకా ఏ వ్యాపారాలు కూడా ప్రజలు చేసుకోకూడదా? ఆఖరికి కోళ్లు అమ్ముకునేది, వరగొడ్ల వ్యాపారం, పందుల వ్యాపారం అన్ని మీకే కావాలన్నా? ఇంకో పక్క లోన్లు ఏదో వస్తే బాగుపడతారు, బీసీ లోన్లు అని చెప్పి ప్రభుత్వం ఇస్తుంటే అవి మీకే కావాలంటున్నారు. ప్రతి దాంట్లో అవినీతేనా? మన ఏమో అవబిలం పోయినాం, ఆఖరికి బిచ్చగాలు వచ్చి చెప్తున్నారు మా దాంట్లో కూడా వాటా అడుగుతారని వాళ్ళు వచ్చాయని చెప్పి. చిల్లర ఆఖరికి వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తే 800 వాళ్ళకి ఇవ్వాలంటే 200 మీకు కూలీ అంటున్నారంట బిచ్చగాళ్ళకు కూడా. అవబిలం మెట్ల మీద అడుక్కుతున్న బిచ్చగాళ్ళకు కూడా వాటా అడిగే పరిస్థితి దిగజారిపోయారు. ఇంతవరకు నా జీవిత చరిత్రలో 40 సంవత్సరాలు మా బాబాయ్ పిన్ని, అటుపక్క గంగులోళ్ళని అందరినీ చూసాం రాజకీయం. ఎప్పుడే కానీ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసినామని ఇంతవరకు చూడలేదు. ఈరోజు ఆర్లగడ్డ చరిత్రని ఒక మెయిన్ పేజ్ పేపర్కి ఎక్కించినారు. ఏదిరా అంటే అవినీతి. ఒక పక్క రైతులు గోడౌన్లో, వాళ్ళు వేరే గోడౌన్లో
లేదు తల్లి. ఏదంటే ఫైర్ సేఫ్టీ లేదంటారు వేరోజ్ కూడా. యా స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టినారు తల్లి, యా వేరోజ్ కూడా ఉంది రాష్ట్రంలో. ఆర్లగడ్డలో మాత్రం స్ప్రింక్లర్ సిస్టమ్ కావాలి, లేదంటే మాకు రూపాయి పావులు అయ్యండి. ఏంది దోపిడీ? ఈరోజు టొబాకో కంపెనీ వాళ్ళు లీజు తీసుకోవడానికి వస్తే సొంత బాబాయ్ అని చూడకుండా కొత్తపల్లి బ్రహ్మానంద రెడ్డి రూపాయి పావులా కావాలి, అకౌంట్లో డబ్బులు పడినాయని చెక్ చేస్తున్నారు. ఇంకా ఎవరిదో ఎందుకులే, సొంత బాబాయే కదా, మీ తెలుగుదేశం నాయకుడే, ఆయననే వదిలిపెట్టలేదు కదా. మామూలు రైతులకు మామూలు వేరేసుకోవడం ఉన్న పరిస్థితి మూసుకొని కట్టే పరిస్థితికి వచ్చినారు. ఇంత దిక్కుమాలిన పరిస్థితికి ఆళ్లగడ్డను తీసుకొచ్చినారు. ఇంకా ఒక పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నాకు అర్థం కావట్లా, అవినీతికి పరాకాష్టే నువ్వు. ఈరోజు ఆళ్లగడ్డలో ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడతారో, పక్క నువ్వు లేఅవుట్ వేసి అమ్మిన లేఅవుట్ దెబ్బకి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే అసెంబ్లీలో టైం దొరికితే ఆళ్లగడ్డ ప్రజల గురించి మాట్లాడమంటే ఆ శిల్పా లేఅవుట్ ఆ శిల్పా లేఅవుట్ ఎప్పుడో ఆయన అమ్మేసి దొబ్బేశాడు. ఆయన లేడు ఇప్పుడు. శిల్పా చక్రపాణి రెడ్డికి 10 రూపాయలు లేదు దాంట్లో. ప్రజలు కొనుక్కున్నారు, మా సామాన్య ప్రజలు ఏడుస్తున్నారు. పక్క వచ్చి మీరేమో రిజిస్ట్రేషన్లు మమ్మల్ని మాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్లు చేయకూడదంట. ఇదేంటి? వాళ్ళు చట్టపరంగా కొనుక్కున్నారు. కేసీ కన్నా లేఅవుట్ మార్చి వేసినారు. ఆయన పొలంలో పోయే లేఅవుట్ పక్కకి ఉంటే ఆయన వేసుకున్నారు, వేసి ఇచ్చినారు. ఇంకా ప్రజల మీద కూడా ఎందుకు చేస్తున్నారు? సరే, శిల్పా లేఅవుట్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నావే, గత 5 సంవత్సరాల్లో ఆయన లేఅవుట్ వేసి అమ్మేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు సామాన్య ప్రజలు దాంట్లో ఉన్నారు, చక్రపాణి రెడ్డి గారు లేరు. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నారు దాంట్లో. దాని మీద పడుతున్నాం. ఏమన్నా అంటే ఉపయోగం ఉందా? ఏం మన పొలాల్లో మార్చలేదమ్మా లేఅవుట్